ముస్తాబా కైమోని. ఈయన ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ అనమాట. ఆయితుల్లా అలీ కైమోని పెద్ద కుమారుడు ఆయితుల్లా అలీ కైమోని ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ లయన్ రోర్ అని ఇజ్రాయెల్ అమెరికా అంటే సిఐఏ మొసాద్ చేపట్టిన ఆపరేషన్లో ఆయితుల్లా అలీ కైమోని చనిపోవడం జరిగింది. ఇప్పుడు ముస్తాబా కైమోని ఆ కాంపౌండ్లో గాయపడినా కానీ ఆయన సుప్రీం లీడర్ ఎన్నుకోవడం జరిగింది. ఆయనే ఇప్పుడు ప్రస్తుతం బ్రతికున్నాడు, కానీ వేరే బౌడ్స్ తెలియదు, ఆయన ఎక్కడున్నాడనే తెలియదు. రష్యాలో ఉన్నాడా, తర్వాత ఇరాన్లోనే ఒక బంకర్లో ఐఆర్జీసీ టాప్ సెక్యూరిటీలో ఉన్నాడు, ఎవ్వరికి తెలియదు. ఒక ఆడియో రికార్డ్ కానీ ఒక వీడియో కానీ రిలీజ్ కాలేదు. కానీ ఆయన మాత్రం 100% బ్రతికున్నట్టు ఇటు ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పడం జరిగింది ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆపరేషన్ 3.0 వార్ 3.0 కొనసాగుతుంది. ఎందుకంటే గత సంవత్సరం జూను, ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 10 వరకు ఇది రెండో ఫేజు. తర్వాత జూలైలో 14 రోజుల యుద్ధం. ఇప్పుడు 14 రోజుల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏది సిఐఏ, అదేవిధంగా ఇజ్రాయిలీ మొసాద్, ఈ సంస్థలు, ఈ స్పైయింగ్ ఏజెన్సీలు ఇప్పుడు ముస్తాబా కైమోనీని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన వెంటాడుతున్నట్టు తెలుస్తుంది, వేటాడుతున్నాయి. కానీ ఆయన ఎక్కడా దొరకడంలా. ఎందుకంటే ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి, ఇరాన్లో రిజైమ్ చేంజ్ అనేది ఆ యొక్క నేతలందరూ చనిపోతేనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ముస్తాబా కైమోని అతిపెద్ద అడ్డు. ఆయన్ని చంపగలిగితే ఈసారి సుప్రీం లీడర్ని ప్రకటించడం అంత ఈజీ కాదు ఇరాన్కి. ఎందుకంటే పవర్ స్ట్రగుల్ జరిగింది. ఎందుకంటే ఆయితుల్లా అలీ కైమోని బ్లడ్ లైన్ వారసుడైన ముస్తాబా కైమోని ఉంటేనే ఇరాన్ ఇస్లామిక్ రాజ్యం కొనసాగుతుంది, లేదా అక్కడ పవర్ స్ట్రగుల్ సాగి రిజైమ్ చేంజ్ ఈజీగా అవుతుంది. అటు ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడులు కూడా సక్సెస్ అవుతాయి, వాళ్ళు గెలుస్తారు, యుద్ధంలో ఫోకస్ ఉండదు. కాబట్టి ముస్తాబా కైమోనీని చంపితేనే ఇరాన్ ఓడిపోతుంది అనే ఒక కన్విక్షన్, ఒక ఆలోచనకి అమెరికా ఇజ్రాయెల్ వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మొసాదు సిఐఏలు భయంకరంగా ఆయన వేటాడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన్ని ఎక్కడ ఏ విధంగా చంపాలి, ఏ విధంగా అసాసినేట్ చేయాలి. మరి ఆయన ఎక్కడున్నాడు? ఐఆర్జీసీ ఇప్పుడు ఫిబ్రవరి 28 తర్వాత ముస్తాబా కైమోనీని ఇప్పటి వరకు కూడా ప్రపంచానికి ఎవ్వరికీ చూపించలేదు. అసలు ఏ బంకర్లో ఎక్కడున్నాడో తెలియదు. జాగ్రూస్లో ఉన్నాడా, ఎల్బర్జ్ మౌంటైన్స్లో దస్తకి లోతు కింద అండర్ గ్రౌండ్లో ఉన్నాడా, లేకపోతే పికేక్స్ అనే అణ్వాయుధాలను దాయగలిగి అసలు అమెరికా ఛేదించలేని అదే పీక్లో బంకర్లో ఈయన ఉన్నాడా అనేదే ఎక్కువ అనమాట. కానీ అక్కడ ఏంటంటే సౌదీ అరేబియా ఏం చెప్తుందంటే ఆయన రష్యాలో ఉన్నాడు అన్నట్టు కూడా చెప్పినాయి. యూకే పత్రికలు అయితే ఆయన కోమాలో ఉన్నాడు చెప్పినాయి. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలీదు. నాకు తెలిసినంతవరకు ఆయన ఇరాన్లోనే బంకర్లో, సేఫెస్ట్ బంకర్లు అంటే అమెరికా B-1 లాంచరు, B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్, B-2 స్పిరిట్ లాంటి అతి భయంకరమైన బాంబర్లు ప్రయోగించే 10 టన్నుల కంటే పెద్దయిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, బంకర్ బస్టర్ బాంబు ప్రయోగించిన బద్దలవని బంకర్లో ఆయన 500 మీటర్ల లోతులో ఉండే అవకాశాలు ఉన్నాయి వేలాది మంది ఐఆర్జీసీ కమాండర్ల సమక్షంలో. కాబట్టి ఆయన అమెరికా ఏ మాత్రం కూడా ఆయన చేరదు అని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ ముస్తాబా కైమోని కనీసం ఒక్క ఎలక్ట్రానిక్ సాధనం కూడా ఉపయోగించకపోతే ఆయన చంపడం అనేది అసంభవం అనమాట. ఎందుకంటే ఏదో ఒక తప్పు చేయాలి. అలాంటి తప్పులు దొరలకుండా ఇప్పుడు దాకా లీడర్స్ను కోల్పోయిన ఇరాను ఈయన్ని కోల్పోకుండా ఉండడానికి సాయి శక్తిలో పనిచేస్తుంది. కాబట్టి మొసాద్ సిఐఏలకు అంత ఈజీ కాదు ఈసారి. ఒకవేళ ఆయన రష్యాలో ఉంటే మాత్రం ఇంకా ఆయన సేఫెస్ట్ హెవెన్ అనమాట. ఎందుకంటే మాస్కోలో రష్యా పుతిన్ సమక్షంలో ఆయన ఉన్నాడంటే ఇంకా ఆయన సంహరించడం అసంభవం. నాకు తెలిసినంతవరకు రష్యాలో ఉండే అవకాశాలు కూడా 50-50 అనేది మనం త్రోసిపుచ్చలేం. ఓకే, వీ కాంట్ రిఫ్యూజ్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఆయితుల్లా అలీ కైమోని కొడుకు ముస్తాబా కైమోనీని ప్రస్తుత సుప్రీం లీడర్ని చంపడమే టార్గెట్గా ఇటు మొసాదు సిఐలు భయంకరమైన ఆపరేషన్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ వాళ్ళ మూల్స్ వాళ్ళ స్లెట్స్ ఎక్కడికక్కడ పెనిట్రేట్ అయి ఉన్నారు. ఏ విధమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా చంపేస్తాయి. కానీ ఈసారి ఐఆర్జీసీ ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా ఉంది. కానీ మరి ముస్తాబా కైమోని ఏ విధంగా తన ప్రాణాన్ని రక్షించుకుంటారో అది కూడా వరల్డ్స్ గ్రేటెస్ట్ సిఐఏ దట్టు మొసాద్ నుంచి అనేది మనం తెలియాలి. ఇప్పుడు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఇరాన్ను గెలిచింది
కానీ ముస్తాబా ఖైమోని చనిపోతే మాత్రం ప్రభుత్వ మార్పిడి ఈజీయే. అందుకే ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు చాలా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా ప్రకటించారు ముస్తాబా ఖైమోనిని మేము బ్రతకనివ్వం, ఎవరు వస్తే వాళ్ళని చంపేస్తామనుకుంటూ బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పారు. దాన్ని కొనసాగింపే మరి ముస్తాబా ఖైమోనిని రక్షించుకోవడానికి ఐఆర్జీసీ, బాసిత్ ఫోర్సెస్, అక్కడ ముక్తార్ లాంటి ఫోర్సెస్ రంగంలో ఉన్నాయి. కానీ ఇలాంటి రంగంలో ఉండడం నాకు తెలిసినంతవరకు రష్యా యొక్క ఇచ్చిన S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత చైనా ఇచ్చిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు కూడా అక్కడ ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ కాబట్టి బంకర్ దగ్గర ఏ విధంగా బంకర్ని పెనిట్రేట్ చేయడమే కష్టం భూతల దాడులు చేస్తే. కానీ భూతల దాడులు చేసిన ఐఆర్జీసీని తాటుకుని వెళ్ళడం అమెరికా స్పెషల్ ఫోర్సెస్కి, మెరైన్స్కి, తర్వాత మొసాదు, CIA సెల్స్కి, భయంకరమైన స్పై ఫోర్సెస్ కూడా సాధ్యం కాదు. అంత పటిష్టంగా ఇప్పుడు ఇరాన్ను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ముస్తాబా ఖైమోని రక్షణే ఇరాన్ రక్షణ. ముస్తాబా ఖైమోని సోలే ఇరాన్ సోలు. పర్షియన్ గ్రేట్ ఎంపైర్ నాశనం చేస్తా సివిలైజేషన్ అనుకుంటూ ట్రంప్ పలికిన పలుకులకి ముస్తాబా ఖైమోని రక్షించుకుంటే చాలు ఇరాన్ ఓడించడం అమెరికాకి, ఇజ్రాయెల్కి సాధ్యం కాదనేది ఇక్కడ మనకు తెలుస్తుంది.